బాపట్ల జిల్లా మేదరమెట్లలో వైఎస్ఆర్సీపీ సిద్ధం సభ జనజాతరను తలపిస్తోంది. సిద్ధం సభకు పార్టీ కార్యకర్తలు, శ్రేణులు, జనం పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. పలు జిల్లాల నుంచి తరలివస్తున్న జనంతో సిద్ధం సభ ప్రాంగణమంతా సందడి నెలకొంది. బస్సులు, సొంత వాహనాల్లో తరలివస్తూ సీఎం జగన్పై అభిమానాన్ని చాటుకుంటూ ఉన్నారు. ఎంతమంది కలిసొచ్చినా వైఎస్ జగన్ మరోసారి ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమంటున్నారు. వెన్నుపోట్లు, పొత్తులు, ఎత్తులు, జిత్తుల పద్మవ్యూహం కనిపిస్తా ఉంది అక్కడ. కానీ పద్మవ్యూహంలో చిక్కుకొని వారి బాణాలకు బలైపోవడానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు, ఇక్కడ ఉన్నది అర్జునుడు. ఆ అర్జునుడికి తోడు ప్రజలు, దేవుడి దయ, ఇక్కడ ఉన్న నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెమ్మలందరూ. జగన్ ఏనాడు ఒంటరి కాదు. వారికి ఉన్న సైన్యం, వారి పొత్తులైతే, వారి ఎల్లో పత్రికలైతే, వారి ఎల్లో టీవీలైతే, నాకున్న తోడేమిటో తెలుసా? నా తోడు, నా ధైర్యం, నా బలం, పైనున్న ఆ దేవుడు, మీరంతా మీ గుండెల్లో నన్ను పెట్టుకున్న మీ బిడ్డ. ఇది నాకున్న బలం. ఇవి కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను కేవలం ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కావివి. ఈ 5 ఏళ్ల కాలంలో ఇంటింటికి కూడా మనందరి ప్రభుత్వం అందించిన సంక్షేమము, అభివృద్ధి, ఈ పథకాలన్నీ కూడా కొనసాగాలని అడుగులు వేసే మనకు ఈ పథకాలన్నీ రద్దు చేయటమే టార్గెట్ గా పెట్టుకొని డ్రామాలాడుతా ఉన్న చంద్రబాబుకు మధ్య జరిగే ఈ యుద్ధంలో మీరు సిద్ధమేనా? మేదరమెట్ల సిద్ధం సభలో జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడబోతున్నారని ప్రతి చోట ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో ప్రతిపక్షాలన్నీ కూడా ఏకమవుతున్నటువంటి తరుణంలో ఎటువంటి పొలిటికల్ మెసేజ్ జగన్మోహన్ రెడ్డి ఇస్తారు అనేటువంటిది ఒక ఉత్కంఠగా ఉంది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాజకీయ పార్టీలకు ఈరోజు జగన్మోహన్ రెడ్డి జనంతో ఒక సమాధానం చెప్పబోతున్నారనేటువంటి చర్చ జరుగుతున్నటువంటి వేళ మేదరమెట్ల లక్షలాది మంది జనంతో తమ నాయకుడి కోసం ఎదురు చూస్తుంది. ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి ఈరోజు పొలిటికల్ స్పీచ్ మీద చాలా చర్చ జరుగుతోంది. ఎందుకంటే 3 రాజకీయ పార్టీలు ఒకవైపు ఉన్నటువంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి ఈరోజు జనంతో తన బల ప్రదర్శన చేయబోతున్నారు. ముఖ్యంగా 3 సిద్ధం సభల్లో ఒక దిశానిర్దేశం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు తన స్పీచ్ ద్వారా ఒక యుద్ధ నినాదాన్ని, పొలిటికల్ శంఖారావాన్ని పూరించబోతున్నారు. మేదరమెట్ల ఒక చారిత్రకమైనటువంటి స్పీచ్కు ఈరోజు సాక్షిభూతం కాబోతుందనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి జనాన్ని చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతోంది.